మరి ఆహా ఏం రుచి ఈరోజు ఎక్కడికి వచ్చిందో తెలుసా? కల్వకృతి దగ్గర ఉన్న ఆమంగల్కి వచ్చామండి. ఇక్కడ లక్ష్మి అండ్ మంజుల గారు మనకి ఏదో చిన్నపిల్లలకి నచ్చే మంచి మంచి రెసిపీస్ని మనకి పరిచయం చేస్తారంట. ఆ రెసిపీస్ ఏంటో వాళ్ళనే కలిసి తెలుసుకుందాం. What is your dish? చాట్ పూరి మేడం. చాట్ పూరి. వావ్, అంటే ఇది పానీపూరి లాగా ఉంటుందా? ఇది వాట్ ఈస్ దిస్ యాక్చువల్లీ? అంటే స్నాక్ ఐటమ్ మేడం. ఈవినింగ్ జస్ట్ చిల్డ్రన్స్ బాగా ఇష్టంగా తింటారు కదా. మామూలుగా చాట్, కట్లెట్ రొటీన్ కదా. ఈ చాట్ పూరి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఈవినింగ్ స్నాక్. ఓకే, పిల్లలు బాగా ఇష్టపడే చాట్ పూరి అంట. చాలా డిఫరెంట్ గా ఉంది వినడానికి కూడా. అండ్ సో మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? చాట్ పూరికి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి, చింతపండు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, బెల్లం, పెరుగు, జీలకర్ర, వాము, టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు, నూనె. సో ఇంగ్రీడియంట్స్ అన్ని నోట్ చేసుకున్నారు కదా, ఇక చేసే ప్రాసెస్ తెలుసుకుందాము. సో లక్ష్మి గారు ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ పూరి కోసం అనేసి మైదా మనం వాము సాల్ట్ యాడ్ చేసుకొని మైదా తడిపెట్టుకోవాలండి. ఓకే. సో మరి అది పూరి పిండి చేసే లోపు దాన్ని ఫ్రై చేస్తారు కదా మీరు. సో ఫస్ట్ ఆయిల్ వెయిట్ చేసేస్తామా? ఓకే మేడం. ఓకే, ఇప్పుడు పూరి డవ్ ఎలా చేయాలి చూపించండి. ఓకే మేడం. పూరి కోసం ముందుగా మైదా మనం వాటర్ వేసి తడిపెట్టుకోవాలి మేడం. ఈ మైదాలో ఈ పూరిలో ప్లెయిన్ పూరి కాకుండా ఇందులో కొంచెం వాము యాడ్ చేసుకోవాలి. ఓకే, వాము ప్లస్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి కొంచెం వాటర్ వేసుకొని పూరిలా కొద్దిగా గట్టిగా తడిపెట్టుకోవాలి మేడం ముందుగా. ఫస్ట్ దాన్ని బేస్ ప్రిపేర్ చేస్తున్నారు, డవ్. దానికి కావాల్సింది ఏంటంటే మైదా పిండి, దాంట్లో కొద్దిగా వామ్ వేసి అండ్ లిటిల్ సాల్ట్, ఇవన్నీ వేసేసి గట్టిగా తడుపుకోవాలంట, సాఫ్ట్గా కాకుండా కదా. గట్టిగా తడిపితే క్రిస్పీగా వస్తాయి. మనం చాట్ పూరి కోసం బేస్ కోసం ముందుగా పూరి ప్రిపేర్ చేసుకోవాలండి. ఆ పూరీలు కాస్త పలచగా పెద్దగా ఒత్తుకోవాలి. ఓకే, వాము యాడ్ చేస్తే ఇలా నీట్ గా కనపడుతుందండి. వాము లుక్ కూడా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది కదా. వాము డైజెషన్ మంచిది కదండి. యా మేడం. ఇలా పూరిని పెద్ద సైజులో ఒత్తుకోవాలి మేడం. ఓకే, ఇలా ఒత్తుకున్న పూరిని 4 పీసెస్ కట్ చేసుకోవాలి. వీటిని డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి మేడం. ఓకే, ట్రయాంగిల్ షేప్స్. యా మేడం. దీన్ని చాలా పల్స్గా మీరు ఇది చేశారు కదా. అంటే చాట్ అంటే మనం యూజువలీ ఇన్స్టెంట్గా అయిపోయి అనుకుంటాం కదా. మరి ఇది ఏమో మీరు ఫ్రై చేసి ఇవన్నీ చేయాలంటున్నారు. ఇవి పూరీస్ ఏమన్నా ముందే ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చా? పెట్టచ్చు మేడం. ఓకే, ఎన్ని రోజులు ఉంటాయి స్టోర్ చేసుకుంటే? 15 days 1 month అలా ఉంటాయి మేడం. ముందు పూరి ప్రిపేర్ చేసుకుంటే ఎవరైనా ఈవినింగ్ త్వరగా వచ్చేసినా ఇవి డెకరేట్ చేసి ఇవ్వచ్చు. ఈ ముందు వీటి కోసం చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి మేడం మనము. రెడ్ చట్నీ, గ్రీన్ చట్నీ అండ్ వైట్ చట్నీ. ఓకే, గ్రీన్ చట్నీలో పుదీనా, పచ్చిమిర్చి, చింతపండు, కొంచెం సాల్ట్, కొంచెం ఫ్రై చేసుకొని అది కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అది గ్రీన్ చట్నీ. ఓకే, ఒకసారి మన ఆడియన్స్ చెప్తాము. చాట్ పూరికి చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ చట్నీస్ అండి. రెడ్ చట్నీ, గ్రీన్ చట్నీ అండ్ వైట్ చట్నీ. సో గ్రీన్ చట్నీకి వచ్చేసి పుదీనా, సాల్ట్ అండ్ పచ్చిమిర్చి, చింతపండు. మరి రెడ్ చట్నీ ఎలా చేస్తారు? చింతపండు, బెల్లం, సాల్ట్. ఓకే, అలా చింతపండు కొద్దిగా ముందుగా నానబెట్టుకొని రసం తీసుకొని అది ఉడికించుకొని పెట్టుకోవాలి మేడం. ఓకే, అది కొంచెం మీఠా పానీ లాగా ఆ టైప్లో రెడ్ చట్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఓకే, వైట్ చట్నీ కోసం పెరుగులో కొంచెం వాటర్ వేయకుండా అదే కొద్దిగా చిలికి పెట్టుకోవాలి. అందులో జీరా పౌడర్, సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఓకే, సో పెరుగుతో ఒక చట్నీ చేస్తారు, వైట్ చట్నీ. దాన్ని పెరుగుని కొంచెం వడగట్టేసి జీరా పౌడర్ అండ్ సాల్ట్ వేస్తే కనుక వైట్ చట్నీ రెడీ అయిపోతుంది. సో దీనికి ఈ 3 చట్నీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు?
ఇలా చేసుకున్న పూరీలకి ముందుగా గ్రీన్ చట్నీ అప్లై చేసుకోవాలి. ఈ చట్నీస్ అన్ని లేయర్స్గా అప్లై చేసుకోవాలండి. ఓకే, ముందుగా గ్రీన్ చట్నీ అప్లై చేసుకోవాలి. ఇది హెల్త్కి కూడా చాలా బాగుంటుందండి గ్రీన్ చట్నీ. ఇందులో పుదీనా యాడ్ చేసాం కదా. అవును, టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్త్ కూడా ఈజీ డైజెస్ట్. సెకండ్ రెడ్ చట్నీ. అంటే మనం చిన్న పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి గ్రీన్ చట్నీ చేసినప్పుడు కొంచెం అది పచ్చిమిర్చి అది వాళ్ళ ఇంట్రెస్ట్ మేడం. ఇంకా కారం ఎక్కువ కావాలి అనుకుంటేనేమో ఎక్కువ వేసుకోవాలి. గార్నిష్ చేసిన ప్లేట్లో పెడతారా? వావ్, చూస్తాం ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. చాలా క్రిస్పీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది మేడం ఇది. ఓకే, చాట్ పూరి రెడీ మేడం. చాట్ పూరికి కావలసిన పదార్థాలు: మైదా పిండి, చింతపండు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, బెల్లం, పెరుగు, జీలకర్ర, వాము, టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు, నూనె. చాట్ పూరి తయారు చేసే విధానం: ముందుగా బౌల్లో మైదా పిండి తీసుకుని 1/2 టీ స్పూన్ వాము, సరిపడ ఉప్పు వేసుకుని చపాతీ పిండిలాగా కలుపుకుని చపాతీ చేసుకుని చూపించిన విధంగా 4 ముక్కలుగా కట్ చేసుకుని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత 3 రకాల చట్నీలను రెడీ చేసుకోవాలి. గ్రీన్ చట్నీలో పుదీనా, పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పును ఫ్రై చేసి కొద్దిగా నీళ్లను కలుపుకుని మిక్సీ పట్టుకోవాలి. రెడ్ చట్నీ కోసం చింతపండు, బెల్లం, ఉప్పును ఉడికించి చట్నీ రెడీ చేసుకోవాలి. వైట్ చట్నీ కోసం పెరుగులో జీలకర్ర పొడి, ఉప్పును కలిపి చట్నీ రెడీ చేసుకోవాలి. తర్వాత ముందుగా డీప్ ఫ్రై చేసిన పూరీపై గ్రీన్ చట్నీ, రెడ్ చట్నీ, వైట్ చట్నీలను లేయర్స్గా అప్లై చేసుకుని సేవ్, సన్నగా తరిగిన టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినే స్నాక్ ఐటెం చాట్ పూరీ రెడీ.